మంత్రి కేటీఆర్ మరో అవార్డుకు ఎంపికయ్యారు. టీహబ్తో పాటు టెక్నాలజీ పరిపాలనతో మార్పులు తీసుకొస్తున్నందుకు ఆయన ఛాలెంజర్ ఆఫ్ ది అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 19న ఈ అవార్డు అందుకోనున్నారు మంత్రి. మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. 14 ఏళ్లుగా దేశంలోని ప్రముఖులు అందుకున్న స్కోచ్ అవార్డుకు ఈ ఏడాది ఎంపికయ్యారు. టెక్నాలజీ, పరిపాలన, పారదర్శకత అంశాల ఆధారంగా ఛాలెంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి ఎంపిక చేస్తారు. పరిపాలనతో పాటు సమాజంలో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చే వ్యక్తులకు ఈ అవార్డు ఇస్తుంటారు. టీహబ్ టెక్నాలజీ రంగంలో కొత్త ఆవిష్కరణలకు ప్రయత్నిస్తున్నందుకు ఛాలెంజ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తున్నట్టు అవార్డు ఎంపిక కమిటీ తెలిపింది. ఈ నెల 19న ఢిల్లీలో జరిగే ప్రోగ్రాంలో అవార్డు అందుకునేందుకు రావాలని మంత్రిని ఇన్వైట్ చేసింది స్కోచ్ సంస్థ. ఐటీ రంగంలో ఏడాదిన్నరగా మంత్రి చేపట్టిన కార్యక్రమాల ఆధారంగా ఎంపిక చేశామని వివరించింది. ఇంక్యుబేటర్, టీహబ్ ఏర్పాటుతో స్టార్టప్లకి చేయూత అందించడంలో మంత్రి ముందు వరుసలో ఉన్నారని తెలిపింది. దేశంలో స్టార్టప్స్ వాటికివ్వాల్సిన మద్దతు అంశంపై కీనోట్ అడ్రస్ ఇవ్వాలని అవార్డు కమిటీ మంత్రిని కోరింది. కేటీఆర్ తో పాటు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నట్టు కమిటీ తెలిపింది.